వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినట్టుగా పోలవరం అనేది ఆంధ్రుల జీవనాడి. 1940లో దీన్ని మరి ఈ యొక్క పోలవరాన్ని ప్రారంభించాలనుకున్నప్పటికి కూడా ఇది అనేక అవంతరాలు జరిగి, ఎందుకంటే పోలవరానికి మొదట్లో ఇందిరా సాగర్ అని, తర్వాత శ్రీరామపాద సాగర్ అని, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుగా రూపాంతరం చెందడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పటి నుంచి ప్రారంభమైనప్పటికీ మీరు చెప్పినట్టుగా 2004లో మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాలువలను తవ్వినటువంటి కాలువలు కూడా ఒక క్రమ పద్ధతులలో, ఎందుకంటే ఎక్కడైతే కోర్టుకు వెళ్ళారో అక్కడ ఆగిపోయింది. ఆ విధంగా కాలువల పని పూర్తి చేశారు. ప్రాజెక్ట్ ఎక్కడుందంటే అక్కడే ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు చెబుతున్నానంటే మాట, 2014లో అధికారంలోకి వచ్చి మరి రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో మనందరం చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మరి ఏదైతే 7 ముంపు మండలాలు ఉన్నాయో వాటిని విలీనం చేస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి 2014 జూన్ 2 నాటికే మరి ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చి ఆ 7 మండలాలను మనం కలుపుకుని ఆ తర్వాత ఆయన మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ఆ 2014-19 మధ్యన మరి పోలవరాన్ని 28 సార్లు సందర్శించారు. ప్రతి సోమవారం పోలవరం చెప్పేవారు ఆ రోజున. అంతేకాకుండా 82 సార్లు వర్చువల్ పద్ధతిలో రివ్యూ చేసి కాలువల పని కానీ ప్రాజెక్ట్ ని కానీ పరిగెత్తించడం ఆ రోజు జరిగింది. ఆ విధంగా మరి ఆ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ ని మరి 72% ఆనాడు పనులు మేము పూర్తి చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు 9 నెలల్లో ఇప్పటికి 3వసారి ఆయన ఇవాళ ఇక్కడ పోలవరం మళ్ళీ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే పోలవరానికి ఏదైతే గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా, గత ఏడాది అయితే 4000 టీఎంసీ నీళ్లు అనవసరంగా సముద్రంలోకి వెళ్ళింది. ప్రతి సంవత్సరం కూడా మరి 2000 టీఎంసీ నీరు వృధాగా పోతున్నాయని చెప్తా ఉన్నారు. మరి అలాంటి సందర్భాల్లో 400-500 టీఎంసీలు కనుక మనం చక్కగా వాడుకోగలిగితే ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా అభివృద్ధి చెందటం అనే విషయంలో ఎలాంటి డోకా లేదు. అసలు కరువు అనే మాట రైతాంగానికి కూడా పుష్కలంగా నీరు ఇవ్వటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు చూశారు మరి 2014-19 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలం ఆ రోజున, ఎందుకంటే మరి 5 సంవత్సరాల్లో ఎంత శాతం పూర్తయిందో మనమే చూసాం. మరి ముఖ్యంగా DPR-2 ఏదైతే ఉందో 55,558 కోట్లు సాంకేతిక అనుమతి తీసుకుని అక్కడ పెట్టాం ఆ రోజున కేంద్రంలో. దానికి 5 సంవత్సరాల్లో ₹1 కూడా నిధులు తేలా. కానీ ఈ రోజున మేము అధికారంలో వచ్చిన తర్వాత మరి దాన్ని ఆమోదించినట్టు అంటే ఒకటి గురుమూర్తి గారు, ఇప్పుడు నిధులు తేవటం జరిగింది. ఒకటి గురుమూర్తి గారు, నాకు అనుమానం మీరు క్లారిఫై చేయండి. పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రాధాన్యం కాలేదు పోలవరం? అంటే ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న ప్రాజెక్ట్ని ఏదో ఒకలాగా తంటాలు పడి ఇబ్బంది పడి కేంద్రాన్ని ఒప్పించుకుని మాన్యారెడ్డి గారు లాంటి వాళ్ళు సహాయం తీసుకుని ముందుకెళ్ళి ఏదో రకంగా చెయ్యాలి. ఏంటంటే ఎందుకని ఆయన అంత గ్రాంటెడ్గా తీసుకున్నాడా, లేకపోతే పరిస్థితి అనుకూలించలేదా ఏంటి? సార్ ఒకటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ రోజున మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో పనులు పూర్తి చేశారు. దీన్ని ఏదో ఆయన ముద్ర వేయాలనో లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటో ఆ రోజున నవయుగ వాళ్ళకి పనులు చేస్తా ఉన్నారు. ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పారు రివర్స్ టెండరింగ్ వెళ్ళొద్దు, దానివల్ల నష్టపోతామని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ కట్ గా మనకు ఆ రోజున చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఆయన వినకుండా ఆయన రివర్స్ టెండర్ పేరుతో ఏదో 600 కోట్లు కలిసి వస్తున్నాయి, దీన్ని బోడంతా తినేస్తున్నారని చెప్పి ఆయన రివర్స్ టెండర్కి వెళ్ళి నిజం చెప్పాలంటే పోలవరాన్ని ఆయన ముంచేశారన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎవరు సాధించారంటే 2000 కోట్ల ఎస్టిమేషన్ పెంచారు 2019-14 మధ్యన. ఏంటి ఆయన సాధించింది చెప్పండి? తర్వాత ఫ్లడ్ సీజన్ అని తెలిసి కూడా అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పోర్చకపోవడం వల్ల మరి ఏదైతే 20 లక్షల వరద వచ్చినప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఇవాళ ఆయన ఏమంటారు, మేము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చూసుకోవాల్సింది పోయి తెలుగుదేశం ప్రభుత్వం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందని చెప్తే ఇంత వాదన చేస్తే ఇంకంతకన్నా ఎవరేం చేయగలరు చెప్పండి? ఆయన ఆ విధంగా మరి దానివల్ల ఇవాళ ఏదైతే విదేశీ నిపుణులు వచ్చి దాన్ని డయాఫ్రామ్ వాళ్ళు చూసి సమాంతరంగా ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలని చెప్పడం వల్ల
మరి దీనికోసం ఇవాళ 2 సీజన్లు పోతా ఉన్నాయి. అవును. ఈ ఆలస్యానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒకటే సార్, పోలవరం కనుక నిజంగా ఇవాళ ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటి సామర్థ్యంతో Right. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మాట్లాడదాం కాదు మిగతా ఒక్క నిమిషం మరి గురుమూర్తి దీనివల్ల గారు మిగతా విషయాలు మాట్లాడదాం. అంటే అందులో పూర్తి అవడానికి ఇంకా చిన్న చిన్నవి నేను రేస్ చేస్తాను పాయింట్స్, పూర్తి అవ్వాలది. అయితే కొన్ని టెక్నికల్ అంశాలు కూడా మాట్లాడుకుందాం. గఫూర్ గారు నమస్కారం, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు మనతో డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్.